రానున్న ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం కాక తప్పదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 7, 8వ వార్డులో సోమవారం విస్తృతంగా పర్యటించారు. చేనేత వర్గాల వారిని కలిసి మద్దతు కోరారు. 1994 నాటి టీడీపీ ప్రభంజనం మరోసారి 2024లో రాబోతున్నట్లు వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా తెలుగుదేశం పట్ల సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, తాను అధికారంలోకి రాగానే అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తానని తెలిపారు. అందరికి చెప్పి మీరు మాకు టీడీపీకి అంతా మీరు అయినా కూడా ఇంకోసారి గట్టిగా చెప్పి ఈసారి అప్పుడు కానీ మళ్ళీ మేము తెలుగుదేశంకి వేసాము. మేము అసలు ఫ్యాన్కి వేయలేదు. మాకు అయ్యప్ప అంటే మాకు సరిపోదు. ఏడితే అన్ని వాళ్ళకంట వాళ్ళకి వీళ్ళకి వేసి అన్ని రేట్లు చేసినాడు. మా ఇంట్లో మేము పని చేయకుండా మేము ఏడుకొని కానీ తింటాం చెప్పు. అందరి ఆశీర్వాదం ఉండండి తల్లికి. ఈసారి చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా రేట్లు తగ్గుతాయి, మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న 5 ఏళ్ళు దీనికంటూ టాప్కి నా చేత కాదని టాప్కి ఎన్నిసార్లు పెట్టు ఒక అయిపోయిందని చేయలేదు. అన్ని రేట్లు వేసి కాలువ రస్తావని ఉంది. ఇప్పుడు అది ఫ్లాట్ అని చెప్తారు కదా, అది ఎట్లా చూడాలమ్మా. మరి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఏదైనా మనమే కొంత డబ్బులు ఇచ్చి దాన్ని ఏదైనా చేస్తాం. అప్పుడు కాదులే అలా చేద్దాం. అదే ఏడాది చేపిస్తాను. 5 మంది. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్న సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సానుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఎవరిని కదిపినా ఈసారి సైకిల్ రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటా ఉన్నారు. చాలా పాజిటివ్గా పరిస్థితి ఉంది. అనేక దశాబ్దాలుగా నేను రాజకీయాలను నిశితంగా గమనిస్తూ ఉంటున్నా. అయితే ఇంత సానుకూలమైన వాతావరణం ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగలేదు. 94లో తెలుగుదేశం ప్రభంజనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించింది. అట్లాంటి వాతావరణం మళ్ళా 2024 ఎన్నికల సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి వైసీపీ
సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు మేము చేనేత కుటుంబాలకు సంబంధించిన ప్రముఖుల్ని కలుస్తూ ఉన్నాం. ఎవరి ఇంటి దగ్గర పోయినా చాలా సానుకూలంగా ఈసారి మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో గెలవాలా, చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి కావాలా, ఈ రాయదుర్గం బాగుపడాలా, ప్రజలందరూ బాగుండాలని ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, రాయదుర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి అత్యంత వెనుకబడిన ఈ రాయదుర్గంలో గతంలో నేను ప్రారంభం చేసిన పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాయదుర్గం నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలను బాగా చూసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను.